హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ ఆఫ్ వశిష్ట. ఈరోజు నేను ఒక టేస్టీ తోటకూర కర్రీ రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి, చూసేయండి. నాకు తోటకూర అయితే చాలా ఫ్రెష్గా దొరికిందండి మార్కెట్లో. సో తెచ్చేసుకున్నాను. మీలో ఎవరికైనా నాన్ వెజిటేరియన్స్కి వెజ్ పైన క్రేవింగ్స్ ఉంటాయా అనేసి ఒకసారి నాకు చెప్పండి. ఎందుకంటే నేను నాన్ వెజ్ తింటాను, కానీ సేమ్ టైం నాకు వెజ్ మీద చాలా క్రేవింగ్స్ ఉంటాయి. నేను ఈ విషయం గురించి చాలామందిని అడిగాను. అంటే మీరు నాన్ వెజిటేరియన్ కదా, ఎప్పుడైనా చికెన్ తినాలనిపిస్తుంది, మటన్ తినాలనిపిస్తుంది అన్నట్టుగా ఏ రోజైనా వెజ్ తినాలనిపిస్తుందా అనేసి క్వశ్చన్స్ వేస్తే చాలామంది నో, అసలు వెజ్ మీద క్రేవింగే ఉండదు అని చెప్పారు. మీకు ఎలా ఉంటుందో చెప్పండి. నాకు మాత్రం వెజ్ మీద చాలా క్రేవింగ్స్ ఉంటాయండి. అంటే చెట్టు మీద నుంచి అప్పటికప్పుడు కోసుకున్న చిక్కుడుకాయ, వంకాయలు ఇలాంటివన్నీ చూసినప్పుడు నాకు మనసు లాగేస్తుంది. అవి ఎప్పుడెప్పుడు కోసుకొని వండుకొని తినాలన్న ఫీల్ అయితే వస్తుంది. ఈవెన్ నేను నాన్ వెజిటేరియన్ అయినా సరే. మీరు కూడా నాలాంటి పర్సన్ అయితే ఒక్కసారి మీకు ఏ వెజిటేబుల్ మీద క్రేవింగ్ ఉందో నాతో కమెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ ముక్కలు అయితే వేసుకోండి. ఇక్కడ నేను పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి రెండు వాడుతున్నానండి. ఇక్కడ కొంచెం ఎక్కువగానే వెల్లుల్లి వేసుకోండి. ఇందులో ఫ్రై అయిన వెల్లుల్లి చాలా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లి నేను ఏమీ దంచకుండా వేసుకున్నాను కాబట్టి నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాడుకుంటున్నాను. మీరు కావాలంటే వాడుకోండి, లేదంటే లేదు. చాలా బాగుంటుంది వాడితే మాత్రం. ఆ తర్వాత పసుపు వేసుకొని అంతా మంచిగా అయితే కలుపుకోండి. ఇప్పుడు తోటకూరని అంతా కూడా ఇందులో యాడ్ చేసుకొని కలుపుతూ అయితే చేసుకోండి. ఇక్కడ నేను పెద్ద గిన్నెను వాడుకుంటున్నాను, ఎందుకంటే అసలు ఆకు వేయడానికి ఆ గిన్నె సరిపోవాలి కదా. ఆ ఉద్దేశంతో వాడుకొని నేను కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుతూ మళ్ళీ అది మగ్గిన తర్వాత మళ్ళీ ఇంకాస్త కూడా వేసుకొని కలుపుతూ అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఆకు అయితే. నాకు దీని మీద చాలా క్రేవింగ్ వచ్చి నేను కొనుక్కొచ్చుకున్నాను మార్కెట్ నుంచి. చూడగానే చాలా ఫ్రెష్గా కనిపించింది, అందుకని ఇంకా తెచ్చేసుకున్నానండి. ఇప్పుడైతే ఇలా ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోండి. మగ్గిన తర్వాత ఒకసారి అంతా కూడా మంచిగా కలుపుకొని ఇప్పుడు ఈ టైంలో మీకు మీ టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం కారాన్ని యాడ్ చేసుకోండి. నిజానికి పచ్చిమిర్చి కన్నా కూడా ఎండు కారంతో చేస్తేనే కర్రీ బాగుంటుందండి. అలా మీ టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం కారం, ఉప్పుల్ని వేసుకొని మంచిగా కలుపుకొని స్టవ్ని అయితే సిమ్లో పెట్టేసుకోండి, లేదంటే కంప్లీట్గా మాడిపోతుంది. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత కొందరైతే కొంచెం వాటర్ని యాడ్ చేస్తారండి. ఇక్కడ దానికన్నా కూడా ఒక ప్లేట్లో వాటర్ వేసేసి అలా స్టీమ్కి పెట్టేసేయాలి. సో ఈ ప్లేట్లో నుంచి వాటర్ అంతా వేడైన తర్వాత ఆ వాటర్ డ్రాప్స్ అనేవి కర్రీలో పడిపోతూ ఉంటుంది కదా, అప్పుడు ఆ కర్రీ అనేది మంచి ఫ్లేవర్ వస్తుందండి. చూడండి ఆ వాటర్ అయితే చిన్న బబుల్స్ ఫామ్ అయ్యి ఎలా బాయిల్ అవుతుందో. ఇప్పుడైతే ఒకసారి ఆ ప్లేట్ని తీసుకొని ఎంతవరకు కుక్ అయిందో చూసుకుందాము. నాకైతే ఇంకా కుక్ అవ్వాలి. సో నేను ఒకసారి అయితే మళ్ళీ మంచిగా కలుపుకొని కొంచెము ఇలా స్మాష్ చేస్తూ అయితే కలుపుకోండి. నేను మళ్ళీ మూత పెట్టేసి ఇంకాసేపు ఉడికించుకున్నానండి. తోటకూర ఉడికినట్టే కనబడుతుంది కానీ నిజానికి ఉడకదండి, కొంచెం టైమే పడుతుంది. అందుకే చాలామంది కుక్కర్లో అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇంకా కొంచెం అలా స్మాష్ చేస్తూ అయితే కుక్ చేసుకున్నానండి. ఇప్పుడు తోటకూర కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. మీరైతే ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.